నమస్కారం, అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై లఘు చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. దాని అమలుకి ఎమ్మెల్యేలకు పూర్తి సహకరిస్తామని చెప్పారు. 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. అప్పటికల్లా 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర అభివృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ 2047ని ప్రధాని మోదీ అమలు చేస్తున్నారు. ధ్వంసమైన రాష్ట్రాన్ని మళ్లీ ట్రాక్ లో పెట్టగలిగామని వివరించారు. ముఖ్యమైన సబ్జెక్టు అది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047. దీనిపైన సభ్యులకి ఇప్పటికే చాలాసార్లు చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు మనమందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ అదే మరి నరేంద్ర మోడీ గారు బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇవి రెండు జరగాలంటే ఒక సుపరిపాలన కావాలి, గుడ్ గవర్నెన్స్ కావాలి. అలాంటి గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీస్ అన్ని తీసుకొని మనం ముందుకు పోతున్నాం. అయితే ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే మనం అందరం ఆలోచించాల్సింది ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుట్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లో అవినీతిని గుర్తించామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మొత్తం 250 కోట్ల అవినీతి జరిగినట్లు అధికారులు తమ దృష్టికి తెచ్చారన్న పవన్ దానిపై విచారణ సాగుతుందని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు వేతనాల పెంపు అంశం కేంద్రం పరిధిలో ఉంటుందని అసెంబ్లీలో పవన్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది.
దానికి సంబంధించి మేము ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలు గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లచే క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే SRDS క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. వారిని విధుల నుండి సస్పెండ్ చేయడం అయింది అధ్యక్ష. అదనంగా విభాగం యొక్క సామాజిక తనిఖీ బృందం 25 మండలాలకు గాను 16 మండలాల అక్రమాలను గుర్తించింది. ఇందులో వివిధ కేడర్లో 520 మంది వ్యక్తులు ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించారు. మొత్తం నిధుల దుర్వినియోగం 74,57,280 అధ్యక్ష. రెండో ప్రశ్నకి ఇది. అలాగే మూడో ప్రశ్నకి అవినీతికి పాల్పడిన 520 మంది వ్యక్తుల్లో 31 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అలాగే 12 మంది ఫిక్స్డ్ టెన్యూర్ ఉద్యోగులను కూడా సస్పెన్షన్ ఉంచడం అయింది. 275 మంది పై క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యాయి. మిగిలిన వ్యక్తులపై వ్యక్తిగత విచారణలు మరియు ఇతర విధానాల ద్వారా చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. పోలవరం కోసం 2014 నుంచి ఇప్పటి వరకు 19,396 కోట్లు ఖర్చు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పోలవరం కోసం కేంద్రం 17,860 కోట్లు చెల్లించింది. ప్రాజెక్టుల వలన 96,660 కుటుంబాలు ముంపునికి గురవుతున్నాయి. నిర్వాసితులకి తొలి దశలో 1,203 కోట్లు అందించాం. ఇంకా 18,266 కుటుంబాలకి 1,340 కోట్లు చెల్లించాలి. ఇప్పటి వరకు 12,797 నిర్వాసితుల కుటుంబాలని తరలించాం. ఇంకా 27,263 కుటుంబాలని తరలించాలి. 75 నిర్వాసితుల కాలనీలో 49 నిర్మాణంలో ఉన్నాయి. ఆగస్టులోపు భూసేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. తొలి దశ R&Rని 2026 జూన్ లోపు పూర్తి చేస్తాం. పోలవరం ఎత్తుని జగన్ హయాంలోని 2గా విభజించాం. పోలవరానికి 41.15 మీటర్ల ఎత్తు ప్రతిపాదన పెట్టింది. వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. పోలవరం ఎత్తు ఎందుకు తగ్గించారో జగన్నే అడగాలి. నిర్వాసితుల కాలనీలో ఒక్కో ఇంటికి ఆయన హయాంలో పునాది వెయ్యలేదు అని నిమ్మల రామానాయుడు అన్నారు. కేబినెట్ లో ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించింది, ఈ ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందని అడుగుతున్నారు. అడగవలసింది గత ముఖ్యమంత్రిని, గత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు 41.15 మీటర్స్ ప్రతిపాదించింది మీరే, దానికి నిధులిమ్మని కోరింది మీరే. మళ్ళీ ఈ రోజు ఎందుకు అంగీకరించారని మాట్లాడుతూ ఉన్నారని అంటే పదే అబద్దాలు చెప్పేటువంటి పరిస్థితి. దాదాపు 373 విలేజ్లకు గాను 24 గ్రామాలు మాత్రమే షిఫ్ట్ చేసినట్టు నేషనల్ ఎస్టీ కమిషన్ రికార్డు అధ్యక్ష. అది 2019 చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్తయినటువంటి కాలనీలు తప్ప ఒక్క కాలనీలో ఒక్క ఇల్లు కూడా కనీసం పునాది కూడా ఇటుక ముక్క పేర్చలేనిటువంటి వాళ్ళు కూడా ఈ రోజు కాలనీల గురించి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? తెలంగాణలో కలిపేయండి అని చెప్పి సాక్షాత్తు నిర్వాసితులు రోడ్డు మీదకి వచ్చి గత ప్రభుత్వంలో పోరాడారనంటే ఆ పాలనే ఒక ఉదాహరణ అధ్యక్ష. 75 కాలనీల్లో రిమైనింగ్ బ్యాలెన్స్ ఇంకా పూర్తి చేయవలసిన 49 కాలనీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మొన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గతంలో మనం టెండర్స్ పిలిచి వాటి నిర్మాణానికి ఏజెన్సీలు ఫిక్స్ చేసినప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి పనులు చేయకుండా బిల్లులు రానిటువంటి స్థితిలో ఇప్పుడు ఆ పనుల్ని కంప్లీట్ చేయమంటే ఈ కొత్తగా పెరిగినటువంటి రేట్లుగా గిట్టుబాటు కాదనే ఉద్దేశంతో వాళ్ళ జీవో 35 ప్రకారం కొత్త రేట్స్ ఇమ్మని అడిగితే అది సాధ్యమయ్యేటువంటి పని కాదని ఆ పనులన్నీ కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలిచి ఆ యొక్క 49 కాలనీలు కూడా పూర్తి చేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఇప్పుడు ఐడెంటిఫై చేసిన కొత్తగా నిర్వాసితుల గ్రామాలను కూడా ఐడెంటిఫై చేసి టోటల్ గా అంటే ఒక 1 ఇయర్ లోపల అంటే 2025 జూన్ కల్లా ఈ ప్రక్రియను ప్రారంభించి 2026 జూన్ కల్లా
ఈ కాలనీలు పూర్తి చేయడం ద్వారా ఈ నిర్వాసితులందరినీ కూడా అక్కడ తరలించడానికి ఒక యాక్షన్ ప్లాన్ మీదే మరి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా స్పష్టంగా మీ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సహృద్భావ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి అని డీఈఓ సివి రేణుక తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. హిందూ కళాశాల ఎగ్జామ్ సెంటర్లో డిస్ప్లే బోర్డు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. సోమవారం డీఈఓ మీడియాతో మాట్లాడారు. పరీక్షల ప్రారంభ సమయంలో ఈ చిన్నపాటి ఘటన జరగడం బాధాకరమని చెప్పారు. విద్యాశాఖ నుంచి విద్యార్థులకి అవసరమైన సమాచారం అందిస్తామని వివరించారు. హై స్కూల్లో కొంచెం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్గా సైనేజ్ లేకపోవడం, డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది. దాన్ని కొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పదే రావడం జరిగింది. కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్డ్రాయల్ కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కేవలం అపాస్కి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది. 8:30 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి, స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకురావడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఒకతను చీఫ్ సూపరింటెండెంట్గా అపాస్ ఎగ్జామ్స్కి వ్యవహరిస్తున్న ఒక గోవిందయ్య గారు అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది. కానీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్, ఇది మనకి ఇక్కడ 150 మెంబర్స్ రెగ్యులర్ ఎస్ఎస్సి రాస్తున్నారు, 90 మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు. బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్కి సంబంధించిన అలాట్మెంట్ కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే. సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం, స్మూత్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు. విదిన్ 15 మినిట్సే అందరూ కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. తర్వాత కూడా మేము దానికి ప్రాపర్గా సైనేజ్, డిస్ప్లే అంతా కూడా పెట్టించి పిల్లలకి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామండి. అతను కొంచెం పేరెంట్స్తో దురుసుగా మాట్లాడినాడు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం. అది అంటే అటెండెన్స్ కూడా తీసుకుంటాము. రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి. అది మనకి వివరాలు మరొక సేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను, ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను. రెగ్యులర్ పిల్లల విద్యార్థి శాతం బాగుంది మనకి. కాకపోతే అపాస్లో కొంతమంది సబ్జెక్ట్స్ గతంలో వన్స్ ఫెయిల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది. సో అదన్నీ కూడా వివరాలన్నీ తీసుకొని మీకు ఇవాళ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను. అన్ని పిల్లలు సుహృద్భావ వాతావరణాలు రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా వాళ్ళకి సెట్లో వాళ్ళ పేపర్ విత్డ్రాయల్ కోసం వస్తారు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్. వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేశాము. సో పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. గుంటూరులో 10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేవని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరులోని హిందూ కాలేజీ హై స్కూల్ పరీక్ష కేంద్రం ఈ ఆందోళనకి వేదికైంది. సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. హాల్ టికెట్స్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ తెలిపే బోర్డులు లేకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ణీత సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద క్లాస్ రూమ్లకు తాళాలు కూడా తీయలేదని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వివాదాస్పదంగా మారింది. మీరెలా చెప్తారు? పేరెంట్స్ బయటికి వెళ్ళాలా? మీరు ఇష్టం వచ్చినట్టు రాసేసి క్లియర్గా ఉంది. అట్లాగే కదా అది ఒక కోడ్ నెంబర్ కూడా పెట్టారండి బయట. పెద్ద బ్యానర్ పెట్టాలి కదా, ఎవరు అర్థమైతే తెలియదు. ఇది ఎక్కడ పెట్టారు? ఫండ్స్ లేవా మీ దగ్గర? ఒక బ్యానర్ రాసి పెట్టచ్చు బయట. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారుల్ని ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌర సేవలు, సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా అమలు కావాలని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ నాగలక్ష్మికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు జిల్లా కలెక్టర్కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అలాగనే పలువురు బాధితులు భూముల వివాదాలపై కలెక్టర్కి ఫిర్యాదు చేశారు.
ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి డిమాండ్ చేశారు. అలాగే ఇంటి నిర్మాణం నిమిత్తం 5 లక్షలు ఇవ్వాలని చెప్పారు. లేని పక్షంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుంటామని హెచ్చరించారు. పేదోడి సొంతింటి కల సాకారం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన వాగ్దానం మేరకు ఎంతవరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటికే సిపిఐ పక్షాన అర్హత ఉన్న లబ్ధిదారుల లిస్టుని సంబంధిత అధికారులకి అందజేశామని వివరించారు. కార్యక్రమంలో సిపిఐ నేతలు అరుణ్, రావుల అంజిబాబు, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి 2 సెంట్లు ఇస్తామని, గ్రామాల్లో ఉండే పేదలకి 3 సెంట్లు ఇస్తామని, ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలియజేయడం అనేది జరిగింది. ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా స్థానిక సచివాలయాల్లో, తాలూకా కార్యాలయాల్లో అర్జీలు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున మున్సిపల్ కమిషనర్ కార్యాలయం దగ్గరికి గుంటూరులో రావడం అనేది జరిగింది. ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నిరుపేదలు నీడ లేకుండా అల్లాడిపోతున్నారనేటటువంటి బలమైనటువంటి భావానికి ఈ ప్రభుత్వం వచ్చి తక్షణమే నెరవేర్చాలని సిపిఐ చేస్తూ ఉన్నాం. కమిషనర్ గారికి నిన్న ఈ 2 నెలల నుంచి రాసిన అర్జీలన్నీ కూడా ఇవ్వడానికి రావడం జరిగింది. ఇప్పటికే మరి 2 నెలల నుంచి కూడా వివిధ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం మరి సెంటు స్థలంలో మరి 1,80,000 అంటాం. ఆ టైంలోనే మరి సిపిఐగా 2 సెంట్లు ఇవ్వాలని, 5 లక్షలు మరి నిర్మాణానికి ఇవ్వాలని కూడా ఆందోళన నిర్వహించాం. అనంతరం ఎన్నికలు రావటం, ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం హామీ మరి 2 సెంట్లు ఇస్తామని, అట్లాగే 4 లక్షలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చి మరి 9 నెలలు అయినప్పుడు కూడా దాని మీద మరి ఇప్పటికి కూడా స్పష్టత లేకుండా ముందుకు రాని పరిస్థితుల్లో సిపిఐగా మరి ఈ 2 సెంట్లు ఇవ్వాలని, 5 లక్షల రూపాయలతోటి గుంటూరు నగరంలో మరి అందరిని కూడా పేదలకి మరి అర్హులుగా చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇప్పటికే దాకా ఇచ్చిన అన్ని ఏదైతే ఉన్నటువంటి వినతి పత్రాలన్నీ కూడా మమ్మల్ని అర్హులుగా చేయమని ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా అర్హులుగా మరి ఎంక్వైరీ చేయాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో సిపిఐగా ఆందోళనని మరి కొనసాగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. పోలీసులను విఆర్లో ఉంచడంపై శాసన మండలిలో చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు హోంమంత్రి అనిత సమాధానాలు ఇచ్చారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను విఆర్లో ఉంచిందని, వారికి జీతం కూడా ఇవ్వలేదని మంత్రి సభ దృష్టికి తీసుకుని వచ్చారు. పోలీసులను విఆర్లో ఉంచితే గతంలో 50% జీతం ఇచ్చేవారని, కక్షపూరితంగా గత వైసీపీ ప్రభుత్వం పోలీసులను విఆర్కు పంపిందని ఆరోపించారు. పోలీసుల పట్ల కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మండలిలో హోంమంత్రి ప్రకటించారు. శాంక్షన్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ, విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. బీఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం. దాన్ని ఏ రకంగా ఫైనాన్షియల్ రాజకీయాలు పోలీస్ ఆఫీసర్ అయ్యండి, పోలీస్ వెల్ఫేర్ గురించి ఆలోచన చేయకుండా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే మేము మాట్లాడతాం యాజ్ హోమ్ మినిస్టర్ గా. అది కాదు కదా, ఈ రోజు సమస్యకి పరిష్కారం ఉండాలి కదా. గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్ కి వచ్చే బాధితులకి ఉన్నతాధికారులు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చే బాధితుల సహాయార్థం ఈ కార్యక్రమం ప్రారంభమైంది. బాధితుల ఆకలి బాధను తీర్చేందుకు అధికారులు ఉచిత భోజన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ప్రతి సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్ కి వచ్చే బాధితులకి భోజనం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో రాజీ పడవద్దని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పోలీసు అధికారులకి సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకి సత్వరమే న్యాయం అందించే చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఎస్పీ ఆదేశించారు. ఆర్థికపరమైన లావాదేవీలు, రియల్ ఎస్టేట్ మోసాలు, వైద్యం పేరుతో దోపిడీకి గురైన బాధితులు తమ గూడిని మీడియా ఎదుట వెళ్లబోశారు. మాది నేను వంశీ వాళ్ళ నాన్నే, దార్ల జోజీ నా పేరు. ఎన్ఐఆర్ హాస్పిటల్లో తీసుకెళ్తే వాళ్ళు చాలా దౌర్జన్యంగా మా అబ్బాయికి ఆపరేషన్ చేసి స్క్రూ చెట్టు కాకుండా చేసిన తర్వాత ఒక వారం తర్వాత అడిగితే మళ్ళీ 15 రోజుల తర్వాత రండి అన్నారు. అది తీసుకెళ్తే మళ్ళీ ఇది లాభం లేదు అని చెప్పి మళ్ళీ పంపించారు. అక్కడ కాదని చెప్పి మేము గుంటూరు శ్రావణ హాస్పిటల్కి వచ్చాము. వస్తే అక్కడ స్క్రూ తీసి చేశాడు. అక్కడ 3-4 లక్షలు దాకా డబ్బులు. ఇప్పుడు మనం తీసుకెళ్తే మళ్ళీ కాదు హైదరాబాద్ రాజస్థాన్ తీసుకెళ్ళమంటున్నాడు. అది పరిస్థితి మనకి ఎస్పీ గారి కాడికి వచ్చాం, ఎస్పీ గారిని కలుద్దామని వచ్చాం సార్ అని వచ్చాం. ఏం కావాలి? అది మాకు అబ్బాయికి జరిగిన నష్టానికి మరి ఏదో ఒకటి చేయాలి. జరిగిందంటే క్రికెట్ ఆడుతుంటే మా చెప్ప కొట్టుకుందండి. ఫస్ట్ అతను ఆడుకుంటుంటే మా చెప్ప తగిలి క్రికెట్ ఆడుతుంటే మా చెప్ప దెబ్బ తగిలింది. చూపించడం కోసం ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఇదేముందండి సింపులేలే మనం సర్జరీ చేద్దాం అన్నారు. చేద్దామంటే నమ్మి వీళ్ళు ఏంటంటే అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చేర్చారు. అదేదో ఇన్ఫెక్ట్ అయ్యి లోన పెద్ద స్క్రూస్ వేసారంట 3 అంగుళాలు. అంటే ఇక్కడ తీసాక చెప్పారు దానివల్ల ఇన్ఫెక్ట్ అయింది. అడిగాము ఏందమ్మా ఇట్లా ఇన్ఫెక్ట్ అయింది కదా అంటే అది జరుగుతుంటాయండి ఏముందో తగ్గిద్ది అన్నారు. కానీ మరి తగ్గలేదు. మళ్ళీ అది శ్రావణి హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 4 లక్షలు ఖర్చు పెట్టాం. దానికి ప్రయోజనం లేదు. వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్ళినారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చి విషయం చేయమని చెప్పి అడుగుతున్నాం. రేషన్ ఆరోగ్యశ్రీ లేదా వీళ్ళకి? ఉందండి, పెట్టాము, అప్లై చేసాము. ఇక్కడ శ్రావణ హాస్పిటల్ అలో చేయమండి. ఆల్రెడీ అక్కడ ఉపయోగించారు కదా, ఇక్కడ కుదరదు డబ్బులు పెట్టుకుంటేనే చూస్తాం. ఎన్ఆర్ఐలో ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఇచ్చాం. మెడిసిన్స్ అవి మేమే కొనుక్కొచ్చుకోం. ఏం క్యూర్ కాలేదు సార్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళమని వాళ్ళు చెప్పారు. అతను ఇప్పుడు 5-6 లక్షల రూపాయలు ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు. ఆ అబ్బాయి లేచి తిరగాలంటే 25-30 లక్షలు అయిద్దని చెప్తున్నారు. ఫిరంగిపురం మండలం 113 తాళ్లూరు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోత్సరణ నడుమ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపచేశారు. తొలుత ఈ కార్యక్రమంలో పాల్గొన్న డేగల ప్రభాకర్ దంపతులు పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ సభ్యులుగా స్వాగతం పలికారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ పునర్నిర్మాణానికి ధ్వజస్తంభం ఏర్పాటుకి డేగల ప్రభాకర్ సహకారం అందించారు. కార్యక్రమంలో అర్చకులు బి ప్రసన్నమూర్తి, వేద పండితులు బి పవన్ కుమార్, దేవాదాయ శాఖ అధికారి జక్కా శ్రీనివాసరావు, 113 గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం చేయాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకు శ్రీకారం చుట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సోమవారం శివారు ప్రాంతాల పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే మిర్చి యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ సందర్శించారు. అన్నా క్యాంటీన్లో లభించే టిఫిన్ ఆహారంపై ఆరా తీశారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ను అల్పాహారాన్ని స్వీకరించారు. అన్నా క్యాంటీన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మిర్చి యార్డుకి స్థానిక రైతు కూలీలతో పాటు ఇతర జిల్లాల నుంచి రైతులు వస్తూ ఉంటారని, దానికి అనుగుణంగా రోజువారీ ఇచ్చే టోకెన్ల సంఖ్యను పెంచే ఆలోచన చేయాలని కమిషనర్ ను కోరారు. కార్యక్రమంలో గాలం వెంకటేశ్వర్లు, కదిరి సంజయ్, కార్పొరేటర్ అడక పద్మావతి, చెంబేటి మణికుమారి, చంద్రగిరి బాపు, మహబూబ్ సుబాని, శివ, తుమ్మల నాగేశ్వరరావు, కాసిం, సైదా, బాబు, మామిడి రామారావు, బుడే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భోజనం సూపర్ బాగుంటుంది. మేము యాడ్కి వచ్చామండి ఈరోజు. ఇక్కడ కాయలకు వచ్చాం, అమ్ముకొని పోవడానికి వచ్చాం ఈరోజు. రైతులు అక్కడ కూడా తింటాం. పని పోయి వచ్చేసి 5 రూపాయల భోజనం కదా. ఆరోగ్యం తక్కువగా ఉన్న వాళ్ళకి మోయినంగా సరిపోతుంది భోజనం. ఎక్కువగా ఓవర్గా తినే వాళ్ళకి మనం చెప్పలేం దాని విషయం. అది మాత్రం సూపర్గా సరిపోతుంది. రెండు చెంచాలు వేస్తారు, 2 గంటలు
బాగుంటుంది. సాధ్యం 5 రూపాయల టోకెన్ మనకి సరిపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.